ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం సాంఖ్యయోగంలో పోయిన వారం 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అందులో పరమాత్మను తెలిసిన వాడు ఎవడు భూమి మీద ఉండడు, ఆత్మను తెలిసిన వాడు భూమి మీద ఉండవచ్చును అని మనకి తెలియజేశారు. ఎందుకంటే పరమాత్మను తెలియాలంటే మోక్షం పొందాలి. మోక్షం పొందిన వాడు తానే పరమాత్మ అవుతాడు కనుక అప్పుడు పరమాత్మను తెలిసే స్థితి అవుతుంది. అంతవరకు ఎవరు కూడా భూమి మీద ఉన్నవాళ్ళు, సజీవ దేహంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరమాత్మను తెలియలేరు. ఇక 20వ శ్లోకం చెప్పుకుందాము. పరమాత్మ గురించే ఈ శ్లోకం చెప్తుంది. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఏమంటున్నాడంటే పరమాత్మ పుట్టేది కాదు, గిట్టేది కాదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేదు అనుటకు వీలు లేదు. నిత్యం ఉండేవాడు, పురాణుడు, శరీరం చంపబడినను తాను చచ్చువాడు కాడు అని అంటున్నాడు. ఇక్కడ పరమాత్మ గురించే ప్రత్యేకంగా చెప్తున్నాడు. ముగ్గురు పురుషుల్లో మూడవ వాడు పరమాత్మగా ఉన్నాడు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మలో పరమాత్మ మూడవ వాడిగా ఉన్నాడు. ఆయన గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ గురించి కొంత అవగాహనకు రాగలదు. అంటే మూడు ఆత్మల విషయం అనేది ఇక్కడ ఉంది. పరమాత్మ అనేది ఆత్మ జీవాత్మల వలె మరణం గాని నాశనం గాని పొందేది కాదు. జీవాత్మ నాశనం పొందవచ్చు. ఎందుకు? ఇప్పుడు జీవించే ఉన్నాడు, వాడు మోక్షం పొందినప్పుడు నాశనం అవుతాడు. ఆత్మ ఇప్పుడు మరణించవచ్చు, కానీ ఆత్మ శాశ్వతుడు. ఎందువలన? ఆత్మ అన్ని జీవ శరీరాల్లో ఉంది. ఒక జీవ శరీరంలో ఆత్మ చనిపోయినా మిగతా జీవ శరీరాల్లో ఆత్మ ఉంది. కాబట్టి ఒక జీవ శరీరం దృష్ట్యా ఆత్మకు మరణం ఉందని చెప్తున్నాము. ఒక జీవ శరీరము నుంచి ఇంకో జీవ శరీరానికి జీవాత్మ వదిలిపోతూ ఉంటాడు. వాడికి నాశనం ఉంది కానీ మరణం లేదు అని పైన శ్లోకాల్లో కూడా తెలుసుకున్నాం. కానీ పరమాత్మ అలాంటిది కానే కాదు. ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాల్సిన అవసరము ఆయనకి లేదు. అణువణువున అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన గతంలో ఎప్పుడో ఉన్నాడు, భవిష్యత్తులో ఉండడు అంటానికి వీల్లేదు. అసలు ఎప్పటి నుండి ఉన్నాడో తెలియని పురాణుడు. ఆయనకు చావు పుట్టుకలు లేవు. బయట బయలులో ఉన్నాడు, లోపల శరీరంలోనూ ఉన్నాడు. ఆయన శరీరం మరణించినా గాని ఆయన మరణించేవాడు కాదు. చంపబడిన శరీరంలో చచ్చేవాడు కూడా కాదు. చనిపోయిన బ్రతికిన శరీరాల్లో కూడా చనిపోయిన శరీరం కానీ బ్రతికిన శరీరం కానీ ఒకే మాదిరిగా ఆయన ఉంటాడు. అది పరమాత్మ గురించి చెప్పినటువంటి శ్లోకము 20వ. ఇక 21వ శ్లోకం చూద్దాము. వేదా అవినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఇది పరమాత్మ గురించే. నిత్యుడు, నాశనం లేనివాడు, పరమాత్మ అని ఎవడు తెలుసుకొనును వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసించగలడు? హింస చేయుటకునైనా ఎట్లు తలచును అని అంటున్నాడు. ఇక్కడ
మనం దీని గురించి స్వామివారు అందించిన వివరం తెలుసుకుందాము. పై శ్లోకం యొక్క వివరంలో ఏం తెలుసుకుందామంటే, జీవాత్మ వలె నాశనం అయ్యేది కాదు, ఆత్మ వలనే మరణం నొందేది కాదు పరమాత్మ. అంటే పరమాత్మ అటు చంపబడేవాడు కాదు, నాశనం అయ్యేవాడు కాదు, అంతటా నిండి ఉన్నవాడు, అణువున వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ విధంగా ఉన్నాడని తెలిసిన వాడు ఎవడైనా కానీ పరమాత్మను బాధ పెడతా అంటాం కానీ పరమాత్మ బాధపడును అని కానీ తలచగలడా? తలచలేడు. పరమాత్మకి ఏదీ లేదు, ఆయన చావు పుట్టుకలు లేవు, కష్ట సుఖాలు పొందేవాడు కాదు, ప్రపంచంలో దేనికి తెలియనివాడు, అలాంటి వాడిని ఎట్లా తాకగలడు? ఇంకా ఆయన ఎట్లాంటి వాడంటే, ఈ ప్రపంచం అంతా నాశనమైనా కానీ నాశనం కాకుండా ఉంటాడు ఆయన. పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతి యొక్క పంచభూతాలను తయారు చేసిండు ఆయన. దాని ద్వారా గుణాలను, బుద్ధిని, చిత్తాన్ని, వీటన్నిటినీ తయారు చేశాడు. ఏం చేశాడు? ప్రకృతి జనితములైన గుణాల నుంచి బుద్ధికి, బుద్ధి నుండి చిత్తానికి, చిత్తం నుండి మనసుకు, మనసు నుండి శరీరం బయట ఉన్న జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మాలకు అనుసంధానాన్ని ఏర్పరిచి ఒక పెద్ద యంత్రాంగాన్నే తయారు చేసి పెట్టిండు. ఇంకా మనసుకు శరీరంలో 2 పనులు కల్పించి ఏం చేశాడు అంటే, మనసు యొక్క 2 పనులు ఏంటి? ఒకటేమో బయట ఇంద్రియాలు అందించిన విషయాలను లోపల బుద్ధికి తెలియజేసే పని, ఇంకొకటి లోపల చిత్తం నిర్ణయించిన దాన్ని బయట కర్మేంద్రియాలకు చెప్పి పనులు చేయించే విషయము. ఇంకా మనసు విషయాలను జ్ఞాపకం చేసే పని కూడా ఉంది. ఆ విషయాలను జ్ఞాపకం చేసినప్పుడు ఆ విషయాలకు తగిన గుణాలు చెలరేగితే వాటిని బుద్ధి 2 విధాలుగా యోచించిన 2 విధానాల్లో చిత్తం కర్మానుసారం నిర్ణయిస్తే ఆ నిర్ణయం మనసు ద్వారా బయటి శరీర భాగాలైన కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా, వాటికి చేరవేస్తే ఆ మనసు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా కర్మేంద్రియాలు కదిలి పనిచేస్తా ఉంది. ఇట్లా బయట ప్రపంచమున లోపల చెలరేగిన విషయము కార్యరూపము దాలుస్తా ఉంది. అంటే కార్యరూపం ఎలా దాలుస్తుంది? లోపల చెలరేగిన విషయమే బయట కార్యరూపంగా వస్తా ఉంది. ఈ కార్యాలు చేసేటట్లు యంత్రాంగాన్ని పరమాత్మే అమర్చిపెట్టాడు. కర్మానుసారం కార్యరూపాలై జరుగు పనులను తానే చేస్తున్నట్లు జీవుడు అహంతో నేనే అనుకునే విధంగా తయారు చేసి పెట్టాడు. అందులో జీవుడు అహంభావం మాట విని అహం చేత నేనే అనుకుంటూ ఆ జరిగే పనిలో పాపమో పుణ్యమో జీవుడు పొందేటట్లుగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ పొందిన కర్మను కూడా తిరిగి శరీరం ద్వారానే అనుభవించేటట్లుగా కూడా పరమాత్మే తయారు చేసి పెట్టాడు. అన్ని విధాలుగా అనుసంధానాలను ఏర్పరిచిన దానివలన ఈ ప్రపంచమంతా నిండిన మనుషులందరూ తమలోని యంత్రాంగాన్ని తెలియకుండా కర్మానుసారం బయటి కార్యాలనే చేయించడం వలన మనము చూస్తున్నటువంటి గందరగోళమయమైనటువంటి ప్రపంచము ఏర్పడింది. ఇంకా వాళ్ళందరికీ ఎంత చెప్పినా కానీ వినే స్థితిలో లేరు. జ్ఞానం తెలుసుకునే తీరిక మాకెక్కడిది అంటున్నారు. ఎందుకంటే పరమాత్మే వాళ్ళని తీరిక లేని పనులలో ఇరికించి పెట్టాడు. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానం తెలుసుకునేటట్లుగా కూడా చేశాడు. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. ఇట్లా పరమాత్మ మానవులను మాయలో ఇరికించి పెట్టిండు ఆయన. దాని నుండి తప్పించుకోవడానికి దారి కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. అన్ని రకాలుగా ఆయన చేసి పెట్టాడు. ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మ ఈ ప్రపంచం అంతా తిరిగి నాశనం అయ్యేటట్లు, తర్వాత కొంతకాలానికి సృష్టించబడేటట్లుగా కూడా ఏర్పాటు చేశాడు. అదే ప్రభవము, ప్రళయము అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ ప్రపంచం నాశనమైనా కూడా ఆయన నాశనం కాడు, నిలిచే ఉంటాడు. కాబట్టి పరమాత్మకు మరణం లేదు, నాశనము లేదు. ప్రపంచాన్ని సృష్టించి దానిలో ఎవరెవరు వారి పనులను చేసుకునేటట్లు అమర్చినటువంటి పెద్ద మేధావి పరమాత్మ. ఇంకా ఆయన స్వయంగా తానే మనుషుల మధ్యకు వచ్చి, అంటే భగవంతునిగా గురువుగా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తయారు చేసిన వాణ్ణి అని చెప్పిన
నమ్మనట్లుగా యంత్రాంగాన్ని తయారు చేసిన మేధావే పరమాత్మ. మనుషులనే కాకుండా సకల జీవులను, భూగోళాన్ని, చంద్రగోళాన్ని, సూర్యగోళాన్ని, ఇక మొత్తం నక్షత్ర మండలాన్ని, ఈ విశ్వమునంతటిని కూడా ఆయన తన శక్తి చేతనే ఆడిస్తా ఉన్నాడు. అలా ఆయన చేస్తున్నాడని తెలిసిన వాడు ఎవడైనా గాని అట్టి ఆ పరమాత్మను చంపుతా అని గాని, చంపబడతాడని గాని ఏ విధంగా తలచగలడు? అలాంటి ఆలోచన కూడా రాదు. ఆ విధంగా మూడు ఆత్మల వివరం తెలియజేస్తూ చావులో ఒకదానికొకటి ఎలా భేదాలున్నాయో తెలియజేశాడు. మూడు ఆత్మల వివరాల్లో మరణం గురించే తెలిపిన భగవంతుడు ఆ మూడు ఆత్మలను అర్థం చేసుకున్నట్లయితే వాటి విధానం గురించి ఇంకనూ తెలుపుతూ జీవాత్మ ఎలా దేహాన్ని పొందుతున్నదో మరియు వదులుతున్నదో అనే విషయము తర్వాత శ్లోకంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. అది 22వ శ్లోకము. వచ్చే వారము మొదలుపెట్టి చెప్పుకుందాం. దాని యొక్క వివరము చాలా పెద్దది, ఎన్నో వారాల పాటు ఉండవచ్చు. ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.